కర్నూలులోని సంకల్పాగ్లో ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలను మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో ఈ ఆలయం కట్టిన వేళా విశేషం, దీనికి ఒక ప్రత్యేకత ఏర్పడిందన్నారు టీజీ వెంకటేష్. బ్రహ్మోత్సవాలు ప్రారంభించే రోజున, అలాగే ముగింపు చక్రస్నానం రోజున గరుడ పక్షి వచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెళ్లటం అనేది నిజంగా అద్భుతమని ఆయన అన్నారు. కొందరు దేవుడిని, సనాతన ధర్మాన్ని నమ్మమని అంటుంటారని, అటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చన్నారు టీజీ వెంకటేష్. వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమలలో జరిగిన విధంగానే నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కట్టిన టైం అనుకోండి, ముహూర్తం అనుకోండి, కట్టిన బ్రహ్మోత్సవాలు జరిగిన 18 బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. బ్రహ్మోత్సవ టైంలో గరుడపక్షి ధ్వజస్తంభన ఆరోహణ అయ్యేదే, చుట్టూ దేవుని తిరిగిపోవటం ఆనవాయితీగా జరుగుతున్నది. సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు వస్తే ఇక్కడ వారికి నమ్మకం కుదురుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్నది. గరుడపక్షులకి ఏదో ట్రైనింగ్ ఇచ్చి వచ్చినట్లు కాదు ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏమీ దానికి ఫుడ్డురా పెట్టరు ఇక్కడ, కానీ ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా స్వాములు ఇక్కడ ఉండేవాళ్ళు నిష్ఠతో పూజా కార్యక్రమాలు చేయటము, ధ్వజారోహణ చేయటం, ధ్వజారోహణ చేసేదే గరుడపక్షులు వచ్చి తిరిగిపోవటం ఇది జరుగుతున్నది. మళ్ళీ 7వ రోజు చక్రతీర్థం, 10వ రోజు చక్రస్నానం జరుగుతుంది. భగవంతుని తీసుకొని పోయేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటాడు భగవంతుడు, కానీ నదిలో ముంచి ఆ విగ్రహాన్ని పైకి తీసుకుని వచ్చేప్పటికి చాలా బరువుగా ఉంటాడు. నమ్మకం లేని వాళ్ళు ఇక్కడ వస్తే వారికి నమ్మకం కలుగుతుంది సనాతన ధర్మం మీద, భగవంతుని మీద. ఏదైనా కార్యక్రమం నిష్ఠతో, మంచి హృదయంతో ఏమి చేస్తామో ఆ కార్యక్రమం సఫలీకృతమవుతుంది. అది అందరూ ఆచరణలో పెట్టాలని తెలియజేస్తున్నాను. మంచి హృదయంతో, మంచి హ్యాబిట్స్తో మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటే ఇలాంటివి చక్కటి ఉదాహరణలుగా మీకు జీవితంలో నిలుస్తాయి.